హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ప్రభాస్ అన్న కల్కి సినిమా ట్రైలర్ గురించి అయితే మాట్లాడాలనుకున్నా భయ్య. నిజానికి నిన్నే వచ్చింది ట్రైలరు. నేను సెల్లో చూశాను కానీ నాకేం అర్థం కాక మళ్ళీ నేను థియేటర్లో వెళ్ళి ట్రైలర్ని అయితే చూడడం అయితే జరిగింది భయ్య. అయితే ముందుగా నేను సెల్లో చూసినప్పుడు నా ఒపీనియన్ ఏంది భయ్య, మొత్తానికే ట్రైలర్ ఏందిరా నాయన ఇలా ఉంది అనే ఫీల్లోకి అయితే నేను వెళ్ళిపోయాను భయ్య. నిజానికి ట్రైలర్లో అసలు ప్రభాస్ అన్నని ఒక బొమ్మ మాదిరి చూపించారు భయ్య. అదొక్కటి అసలు చాలా బాధ వేసింది నాకే. ఇంకోటి వచ్చేసి మనకు అంటే వాళ్ళు స్టోరీ పరంగా చూపించారులే కానీ మనకు సలార్ సినిమాలో ఫస్ట్ ట్రైలర్ వదిలినప్పుడు పృథ్వీరాజ్ సుకుమార్ అని ఎక్కువ చూపించి తర్వాత ప్రభాస్ అని తక్కువ చూపిస్తారు కదా, ఆ రేంజ్లో చూపించినట్లు చూపించారు భయ్య. దీంట్లో వచ్చేసి మనకు అమితాబ్ బచ్చన్ గారిని ఎక్కువ చూపించారు. తర్వాత ఎక్కడో ప్రభాస్ అని చూపించడం అయితే జరుగుతుంది భయ్య. నిజానికి నేను ఫస్ట్గా చెప్పినట్లు చాలా వరకు నాకు బొమ్మ అంటే చాలా గ్రాఫిక్స్ కూడా అట్లే తెలిసిపోతుంది భయ్య. చాలా వరకు నేను అనుకున్నాను భారీ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి నేను ఫస్ట్ అసలు ఎంతలా వెయిట్ చేశానంటే తెల్లారి నుంచి వెయిట్ చేశాను భయ్య. అయితే నాగ్ అశ్విన్ అన్న ఈ రేంజ్ ట్విస్ట్ ఇస్తారని అయితే నేను అనుకోలేదు. కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ట్రైలర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు అంటే సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. ఇంకోటి వచ్చేసి నాకు నచ్చిన క్యారెక్టర్ వచ్చేసి కమల్ హాసన్ గారిది భయ్య. నిజంగా అలాంటి క్యారెక్టర్ ఆయన చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చేశాడు. అసలు వేరే లెవెల్లో ఉంది. కొత్త ప్రపంచం వస్తుంది భయపడకు అని చెప్పి డైలాగ్ కూడా సూపర్ అదిరిపోయింది. ఆయన గెటప్కే అసలు వేరే లెవెల్ అని చెప్పాలి. తర్వాత నేను థియేటర్లో చూసిన తర్వాత ఒక ఫీల్ అయితే వచ్చింది భయ్య. నిజంగా ఈ సినిమాని మనం థియేటర్లోనే చూడాలి అని నాకు అనిపించింది. ఎందుకంటే థియేటర్లో చూసిన తర్వాత ఒక రేంజ్ ఫీల్ అయితే వచ్చింది భయ్య. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కానీ అసలు ఆ క్యారెక్టరైజేషన్ కానీ అలాగే ప్రభాస్ అని ఆ కట్అవుట్ థియేటర్లో చూసే కానీ వేరే లెవెల్ అనిపించింది. మామూలుగా అయితే మనం సెల్లో చూస్తుంటే అసలు నార్మల్గా నాకు ఏం అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. కానీ థియేటర్లో చూసిన తర్వాత ఒక ఫీల్ అయితే వచ్చింది, ఒక రేంజ్లో అయితే నచ్చింది భయ్య. నేను నిజంగా అనుకుంటున్నాను సినిమా కూడా థియేటర్లోనే చూడండి. మనం నార్మల్గా మీరు మూవీ రూల్స్లో ఇవ్వమల్లో చూసుకుంటే ఇంకా మీకు అసలు ఏం అర్థం కాని కూడా అర్థం కాదా. అయితే ట్రైలర్ మొత్తం ఒపీనియన్ నా వరకు వచ్చేసి ట్రైలర్ మీద మొత్తం ఒపీనియన్ ఏంటి అంటే, మొదట్లో అంటే దేవుడితో స్టార్ట్ చేసి మళ్ళీ రోబోట్లతో ఫైట్ చేసి మనుషులతో ఎండ్ చేస్తారనే కాన్సెప్ట్తో అయితే నేనైతే అనుకుంటున్నా భయ్య. నిజానికి ఇది సూపర్ అనిపించింది నాకైతే. మరి ట్రైలర్ కూడా నాకు సెల్లో చూసినప్పుడు ఏం బాగాలేదు, కానీ థియేటర్లో చూస్తే వేరే లెవెల్లో అనిపించింది. అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు తెలియచినవే మర్చిపోకుండా తప్పకుండా